ఇసుక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నిషేధిస్తామని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎన్నికల అధికారిని ఆశ్రయించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సిఐడి అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఈ కేసులో A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ లను చేర్చారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో దుమారం చెలరేగుతోంది. ఇన్పుట్ ఆయన ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నిషేధిస్తామని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎన్నికల అధికారిని ఆశ్రయించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సిఐడి అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఈ కేసులో A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ లను చేర్చారు. అయితే దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో దుమారం చెలరేగుతోంది. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి కోటిరెడ్డి. సంజన, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ప్రతి దాన్ని కూడా ఎన్నికల ప్రచారాస్త్రంగా అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగిస్తున్నాయి. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఏపీ టైటిలింగ్ యాక్ట్ 2023కు సంబంధించి ఒక ప్రచారం సాగుతూ వస్తుంది. ప్రధానంగా దీని కారణంగా ప్రజలంతా కూడా భూమి మీద హక్కు కోల్పోతారు అని చెప్పి ఎన్డీఏ కూటమి అభ్యర్థులంతా కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటిది ఏమీ లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం అని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నేతలంతా చెప్తూ వస్తున్నారు. సరే, చట్టానికి సంబంధించినటువంటి వివరణలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఒక 16 చోట్ల దీనిని 16 రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రయోగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి చేస్తున్నారు. అయితే దీనిపైన ప్రజల్లో ఏర్పడినటువంటి అపోహలను తొలగించకపోగా అటువైపు మరోవైపు ప్రజల్లో భయాందోళన రేకెత్తించేలాగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పక్షంలోని అన్ని కూటమి అభ్యర్థులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు అనేది ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఐవీఆర్ఎస్ పేరుతోటి ఫోన్ కాల్స్ తో ప్రజలకు డైరెక్ట్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించినటువంటి అపోహలను ప్రచారం చేయడమే కాకుండా తాము అధికారంలోకి వచ్చేట్లయితే ఖచ్చితంగా ఈ చట్టాన్ని రద్దు చేస్తాము అని ప్రచారం చేస్తున్నారు అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారానే ప్రజలకు ఇదంతా కూడా చేరువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుష్ప్రచారము, ఈ సమయంలో ఇలా చేయడం అన్యాయము అని చెప్పి విజయవాడకు చెందినటువంటి వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ దీన్ని 2 రోజుల పాటు విచారించి ఈ ఐవీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వివరాలు, నిజంగా ప్రచారం ఏ మేరకు చేస్తున్నారు, ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సిఐడికి ఆదేశించడం జరిగింది. సో ఈ ఎన్నికల కమిషన్ ఆదేశాలతోటి సిఐడి కేసు నమోదు చేసింది. ఇందులో మొదటి ముద్దాయిగా A1 గా చంద్రబాబును, A2 గా లోకేష్ తో పాటు ఐవీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కాల్స్ చేస్తున్న ఏజెన్సీల పైన కూడా కేసు నమోదు చేశారు. అలాగే పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి మొత్తం 10 మంది ఇతర సభ్యుల మీద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఐవీఆర్ఎస్ లో వచ్చినటువంటి కాల్స్ రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఎంతమందికి ఇలా కాల్స్ చేశారు, ఎలాంటి దుష్ప్రచారం చేశారు అనే దాని మీద ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతూ వస్తుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కోటిరెడ్డి.